బుచ్చిరెడ్డిపాలెం మండలం వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 90 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని ఎంఈఓ దిలీప్ కుమార్ తెలిపారు. పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన 10వ తరగతి విద్యార్థులకు బెజవాడ శ్రీ కృష్ణారెడ్డి, టంగుటూరి మల్లికార్జున్ రెడ్డి నగదును బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దిలీప్ కుమార్, టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి, కౌన్సిలర్ మల్లారెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు నగదును అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ దిలీప్ కుమార్ మాట్లాడుతూ पापा सड़ी क्यों चल रहा ये प्रॉब्लम डबल लगा था पेट्रोल ये दरिद्रानी 100 रूपये పెట్టారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఎగ్జామ్ మేడం గారు ఫోన్ చేశారు. ఎంతమంది విజయం సాధించి ఎన్ని మార్కులు వచ్చాయో నాకు తెలిపారు. నేను మా మామగారికి బెజవాడ శ్రీకృష్ణారెడ్డి బెజవాడ బుజ్జమ్మ గారు ఆఖరా కొడుకు, ఆయన గెలవగానే ఆయన నాకు డబ్బులు పంపించారు. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన వాళ్ళకి 7,000 ఇచ్చారు, సెకండ్ ప్రైజ్ వాళ్ళకి 6,000 ఇచ్చారు, థర్డ్ ప్రైజ్ వాళ్ళకి 5,000 ఇచ్చారు. ఆయన కూడా ఎంతో సంతోషపడుతున్నారు. ఇటువంటి పరీక్షా ఫలితాలు వెలువడి రావటం అనేది మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఫస్ట్ రావటం అనేది సంతోషమైన విషయం. అందరూ కూడా ఇట్లా చదువుకోవాలి. ముఖ్యంగా సుజాత మేడం, మన స్టాఫ్ అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక్కరు కూడా ఈసారి రాబోయే కాలంలో కూడా పిల్లలందరూ కూడా బాగా ఇదే విధంగా రిజల్ట్ రావాలని, ఈసారి ఇంకా ఎక్కువ డబ్బులు ఎక్కువ మంది స్టూడెంట్స్కి డబ్బులు చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. ఉపాధ్యాయులు, నేను మండల విద్యాశాఖ అధికారి బుచ్చిరెడ్డిపాలెంగా పనిచేస్తున్నాను. గత మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 993 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 838 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. టోటల్గా 88% మండలంలో ఉత్తీర్ణత సాధించాం. దాంట్లో భాగంగా మండలంలో 591 మార్కులు సంపాదించినటువంటి సంజన మండల్ ఫస్ట్గా రావడం జరిగింది. 590తో సెకండ్ మార్కు ఇద్దరికి, 589 మార్కులతో మరొక పార్ట్ థర్డ్ వచ్చింది. వీరందరికీ కూడా మేము విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులను ప్రోత్సహించాలన్న కారణంగా వీరికి మన బుచ్చిరెడ్డిపాలెం గ్రామస్తులు అనేటువంటి టంగుటూరి మల్లారెడ్డి గారు, అదే రకంగా కౌన్సిలర్ అయిన మల్లారెడ్డి గారు, దొడ్ల కోదండరెడ్డి గారు పిల్లలందరినీ కూడా క్యాష్ బహుమతులతో వాళ్ళని సంతోషపరచడం జరిగింది. ఈ మొత్తం విజయానికి మూల కారణమైనటువంటి బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఈ పాఠశాల సిబ్బంది అందరికీ కూడా మండల విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ నిత్యమైనటువంటి సుజాత మేడంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆడపిల్లల స్కూల్ అయినప్పటికీ కూడా ఎక్కువ మంది పిల్లలతో దాదాపు 900 మంది విద్యార్థులని విద్యను అభ్యసింపజేస్తూ ప్రతిసారి నియోజకవర్గ స్థాయిలో మంచి మార్కులు సాధించి బుచ్చిరెడ్డిపాలెం యొక్క పేరుని జిల్లాలో మరియు రాష్ట్రంలో వినిపించేటట్టుగా చేస్తున్నటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ, కష్టపడి చదివినటువంటి మా చిన్నారులందరికీ కూడా విద్యాశాఖ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రకంగా
కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఫెయిల్ అయినటువంటి మా చిన్నారులందరికీ కూడా మేము ఈ రోజు నుంచి ప్రత్యేకంగా ఆ పాఠశాలల్లో ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తున్నాం. మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్టులో శిక్షణ ఇచ్చి రేపు మే 25 జరిగే సప్లిమెంటరీ పరీక్షల్లో మిమ్మల్ని అందరినీ కూడా పాస్ చేసి 100% ఉత్తీర్ణత సాధించి మీరందరూ కాలేజీలో చేరే ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విద్యాశాఖ పక్షాన విన్నవిస్తున్నాం. 500 పైన మండలంలో మాకు 98 మంది పిల్లలకు వచ్చాయి. కేవలం బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాలలోనే 40 మంది విద్యార్థులకు 500 పైగా మార్కులు సాధించడం జరిగింది. ప్రతి ముగ్గురిలో ఒకరికి 500 పైన మార్కులు సాధించడం ఇక్కడ హెచ్ఎం సుజాత మేడం మరియు స్టాఫ్ యొక్క కృషికి పట్టుదలకి నిదర్శనం. ఇదే స్ఫూర్తిని వాళ్ళు తర్వాత కాలంలో కూడా కొనసాగించాలని భగవంతుని ప్రార్థిస్తూ తర్వాత తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఎం సుజాత. శ్రీ బుచ్చిరెడ్డిపాలెం నుండి బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయుని. ఈ సంవత్సరం మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి ఫలితాలలో మా పాఠశాల యొక్క విద్యార్థులు మండల ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ విజయానికి ముఖ్య కారకులైనటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు మా సిబ్బంది చాలా మంచి స్టాఫ్. మా స్టాఫ్ చక్కగా ప్లానింగ్ తోటి విద్యార్థులని 6th క్లాస్ నుంచి కూడా మా పాఠశాలలో ప్రత్యేకంగా ఎన్ఎంఎంఎస్ కూడా శిక్షణ ఇవ్వబడుతుంది. ఆ ఎన్ఎంఎంఎస్ శిక్షణే మా 10వ తరగతి ఫలితాల ప్రథమ స్థానానికి మండల, నియోజక, జిల్లా స్థాయిలో మంచి రిజల్ట్ను మేము పొందడానికి ఒక మంచి మాకు పునాదిగా ఈ ఎన్ఎంఎంఎస్ శిక్షణ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 1st, 2nd, 3rd వచ్చిన విద్యార్థులు కూడా ఎన్ఎంఎంఎస్లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులే. మొత్తము ఈ సంవత్సరము 10th క్లాస్ రాసిన మా విద్యార్థులు 151 మందికి ఫీజు కట్టాము. అనారోగ్య కారణాల వల్ల 3 విద్యార్థులను పరీక్ష రాయలేకపోయారు. 148 మంది పరీక్ష రాస్తే వారిలో 13 మంది మాత్రమే 1 or 2 సబ్జెక్ట్స్లో మాత్రమే ఫెయిల్ అయ్యారు. ఈ 13 మెంబర్స్ కూడా మరలా మేము రేపటి నుంచి జరిగే ప్రత్యేక తరగతుల్లో వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఈ మే 25 నుంచి జరిగే ఎగ్జామ్స్లో ఆ 13 మెంబర్స్ని కూడా పాస్ చేయించుకోవడానికి మా సిబ్బంది అంతా కృషి చేస్తారు. మిగిలినటువంటి ఈ 135 మంది విద్యార్థులు పాస్ అయితే వారిలో 500కు పైన 40 మంది విద్యార్థులకి 500కు పైన 591, 590, 587, 586, 585 అలా వరుస ఎక్కువ డీవియేషన్ లేకుండా మార్క్స్ను కూడా విద్యార్థులు బాగా కైవసం చేస్తున్నారు. 499 మార్కులు కూడా ఒక ముగ్గురు విద్యార్థులకు రావడం జరిగింది. మంచి ఫలితాలను సాధించడానికి సహాయపడినటువంటి మా పాఠశాల సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే కమిట్మెంట్ తోటి ఈ 26, 27 అకాడమిక్ ఇయర్లో కూడా కృషి చేసి మా పాఠశాల విద్యార్థులను జిల్లా స్థాయి ర్యాంకు తీసుకొచ్చుకోవడానికి మరింతగా కృషి చేస్తామని, మా పాఠశాల అభివృద్ధికి అనుక్షణము కృషి చేసినటువంటి ఈ బెజవాడ కుటుంబం కానీ, అలానే దొడ్ల కుటుంబము, అలానే మా విద్యాశాఖ అధికారులు MEO 1 గారు కానీ, MEO 2 గారు కానీ అందరూ కూడా అందరి ఆశీస్సుల వలన మా పాఠశాల మంచి ఫలితాలను సాధించడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.